దేవుడు అవుతాడా? కానే కాదు. అయినా ఒకసారి పరీక్షిద్దాం ఈయన కూడా అని అనుకుని ఇక్కడ పిల్లలందరూ కూర్చుని మధ్యలో కర్ణిక స్థానంలో, అంటే ఒక పద్మమునకు ఎలా మధ్యలో కర్ణిక ఉంటుంది, ఈ చుట్టూరు వరుసలుగా తీరి దళాలు ఉంటాయి. అలా కృష్ణుడు మధ్యస్థంగా కూర్చుంటే పిల్లలందరూ ఆ దళముల మాదిరి చుట్టూ 3 లైన్లు 4 లైన్లు అలా కూర్చుని ఉండేవారండి. అలా కూర్చున్నటువంటి వాళ్ళల్లో చాలా వర్ణన చేశారండి. పిల్లలు కదా, అందున ఒక్క అల్లరి పిల్లాడు ఉంటే అందరూ అల్లరి ఇంకా బాగా చేస్తారండి. ఒక్కడు కుదిరేని వాడు ఉంటే ఎవరు ఉండరండి. అల్లరి చేసేవాడు ఉంటే మొత్తం అందరూ అల్లరి చేస్తారండి. పాపం బలరాముడు ఒక్కడేనండి సాఫ్ట్గా ఉండేవాడండి. కానీ కృష్ణుడు ఎప్పుడు అల్లరి ఎలా ఉంటుందటంటే, కృష్ణుడు చూడు అంటాడు, వాళ్ళని ప్లేట్లో తీసుకుని వీడు తింటాడట, ఇంకొకటి తింటూ ఉంటే నోట్లోకి లాగేసుకుంటాడట. ఇలా ఎన్నెన్నో అల్లర్లు. ఊరగాయలండి, ఇది ఊర వేసిన మిరపకాయలు ఈ వేళ్ల మధ్యలో పెట్టుకుని చూడు ఓచ్ అని ఇలా ఊరించి ఇలా తినవేసి మళ్ళీ వెంటనే వెనక్కి లాగేసుకోండి. ఎన్నో అల్లరి చేష్టలతో ఎన్నో లీలలు చేశాడు పరీక్షిత్ అని అంటూ, ఎప్పుడైతే వీళ్ళు ఒకరినొకరు ఊరించుకుంటూ చందులు ఆరగిస్తూ ఉన్నారో ఆ సమయంలో బ్రహ్మగారు కాస్త దూడలన్నింటినీ మాయ చేశారు, అంటే అదృశ్యం చేశారు. తెలిసింది కృష్ణయ్యకి. సరే మీరు అందరూ తినండి, దూరంగా మనకు కనిపించే దోళ్ళ కనపడటం లేదు, ఆ దోళ్ళని నేను తీసుకొస్తాను అని కృష్ణయ్య లేచి వెళ్ళాడండి. ఈ వెళ్లే లోపుగా కృష్ణుడు అలా వెళ్ళాడు, మొత్తం ఈ పిల్లలందరినీ మాయ చేసేసాడండి. ఎవరు? బ్రహ్మగారు. అక్కడ దోళ్ళ కనిపించలేదు. మళ్ళా ఏమయ్యారు అంటే మరి ఇక్కడికి వస్తే పిల్లలు కనిపించలేదు. ఒక్కసారి ముప్పిడించాడండి. ఇలా ఎప్పుడైతే చిట్లించాడో కృష్ణయ్య అప్పుడు అర్థమైపోయిందండి. ఏమిటి అర్థమైంది? ఓ బ్రహ్మ నీవా, కానీ ఏం పర్వాలేదు అని అనుకున్నారట. ఇలా ఎప్పుడైతే అనుకున్నాడో కృష్ణయ్య, అఘాసురుడు మింగేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నేను ఏం సమాధానం చెప్పాలి అనుకున్నవాడు ఇప్పుడు బ్రహ్మగారు మాయం చేస్తే నేనేం చెప్పాలి అని ఎందుకు అనుకోవాలండి? నేనే అన్ని రూపులు ధరిస్తాను అని ఏ పిల్లవాడు బొర్ర ముక్కో, లేకపోతే పొట్టి ముక్కో, లేకపోతే పొడవు ముక్కో, లేకపోతే కోటేలు ముక్కో, ఎవడి కళ్ళు పిల్లి కళ్ళో, తెల్ల కళ్ళో, ఎర్ర కళ్ళో, ఎవడి జుట్టు ఎర్ర జుట్టో, నల్ల జుట్టో, పొట్టు జుట్టు, చెవులు వాడి ఎలా ఉంటాయి, బొజ్జ ఎలా ఉంటుంది, బాడీ ఎలా, ఎవడెవడు ఎలా ఉంటాడో అలా డిట్టో అయిపోయాడండి కృష్ణుడు. ఇలా ఎన్ని రూపాలను ధరించినటువంటి వాడు బాలకృష్ణుడు తిరిగి ఆ గోకుల బృందావనానికి వెళుతూ ఉంటే ఆ దూడలు ఆ తల్లులు ఈ వచ్చిన ఈ దూడని, బాలకులే కదా దూడలు కూడా తానైపోయాడు. వాస్తవానికి ఆలోచిస్తే రూపాలు ఎన్ని రూపాయలైనా, జీవులు ఎన్ని జీవులైనా అన్నీ అతడే. అందున విశేషించి ఇప్పుడు అవసరం కొద్దీ అన్నీ అతడే అయి కూర్చున్నాడు. వెళుతూ ఉంటే ఈ దూడను చూసి ఆవు అంబా అని ఆ పిల్లల దగ్గరికి తీసేసుకుంటుంది. ఇక 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న పిల్లలు చూసి ఎవరికైనా పాలు ఇవ్వాలని అనిపిస్తుందండి. పాలు చేకూర్చేవట తల్లులకి. ఆ పిల్లాన్ని తీసుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టి కన్నెండు కాకపోతే పాలు ఇచ్చేవారండి. అర్థం కాలేదు బలరాముడికి. సంవత్సర కాలంలో చివరిగా అర్థమయ్యి ఓ ఇదేదో జరిగింది అని కృష్ణుడి వైపు ఒక్కసారి చూశాడట. ఇలా అన్నాడట. అంతే, అలా అనేసరికి అంతా ఈయనకి అర్థమయ్యిందటండి. అర్థమైన తర్వాత మళ్ళా చివరి రోజు ఆ బృందావన సీమలోకి, అడవుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ చూస్తే ఆ దూడ కృష్ణుడే, గోప బాలకుడు కృష్ణుడే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఊదడానికి ఉంటాయండి శృంగాలు అని, అవి కృష్ణుడే, అన్నీ కృష్ణుడే. మా అమ్మ చెప్పేవారు, ఉదాహరణకి ఒక చక్కెరతో చేసినటువంటి చిలుక లేదా గొల్లభామ, అది ఒక రకము. అదే చక్కెర పోసి కాస్త శనగపిండితో బూందీ చేసి మిఠాయి లడ్డూ చేస్తే అది ఒక రకం. ఇది స్వీటే, కానీ ఈ స్వీట్లో పంచదార తప్ప ఏమీ లేదు. ఈ స్వీట్లో శనగపిండితో కలిసి పెట్టుకునే స్వీట్. మనమందరం ఏమిటంటే అండి,
శనగపిండితో తయారు చేయబడినటువంటి పంచదార లడ్డు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? సంవత్సర కాలము తానే పరిపూర్ణమై, తానే సమగ్రమై ఆ రూపాన్ని ధరించి వెళ్ళారేమో. అటు తల్లిదండ్రులకు కానీ గోవులకు కానీ పారవస్యం కలుగుతూనే ఉందండి. అప్పుడు గమనించినటువంటి బలరాముడు స్తోత్రం చేస్తాడు, శ్రీకృష్ణుడిని అభినందిస్తాడు. ఇంతలో బ్రహ్మగారి కట్టండి సంవత్సర కాలం కనురెప్పపాటు కాలమట. ఆ కనురెప్పపాటులో ఏం జరుగుతుందో ఏంటో అని చూశాడు బ్రహ్మగారు. అదేంటండి, వీళ్ళందరినీ ఒక గుహలో నిద్రించేట్టుగా చేశాడండి. ఇంకా వాళ్ళకి స్పృహ లేదు. నిద్రిస్తుంటే మనకి ఏం స్పృహ ఉంటుందండి? అలా స్పృహ లేకుండా సంవత్సర కాలం వీళ్ళని గుహలోనే పెట్టేసి ఉంచేస్తే మళ్ళా యథాతథంగా గోప బాలకులు ఆ దూడలు కనిపిస్తూ ఉన్నవి. ఏమిటబ్బా, అసలు సృష్టిలో బ్రహ్మ అంటే నేనే కదా, నా సృష్టి లేకుండా ఎవడు పుట్టడానికి వీల్లేదు కదా అని చాలా తర్జన భర్జన చేసుకుంటాడండి బ్రహ్మగారు. ఇక చివరికి లాభం లేదు అని వంచింపం పని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులన్ బాలురన్ వంచెంకను ప్రామి తన్ను మరలన్ వంచుటాశ్చర్యమే వంచింపం మనకేల తెచ్చుటకునై వల్దచ్చు బ్రహ్మాండముల్ వంచింపం మరలింపనేర్చు హరిలీలన్ మందహాసాశ్చుడై. అలా లీలగానే సంవత్సర కాలం గడిపాడు భగవంతుడు. ఇక గుర్తించాడండి. గుర్తించి తనను తాను నేను కలగంటున్నానా నిజమా అని తన శరీరాన్ని తానే ఒక్కసారి చూసుకున్నాడట బ్రహ్మగారు. లేదు లేదు, కలగనటం లేదు, నిజమే. ఇంతటి పరిస్థితిలో ఎలా వీళ్ళందరినీ సృష్టించాడు అని ఒక్కసారి తేరిపార చూశాడట బాలకృష్ణుడిని. చూసేసరికి అక్కడ కనిపించేటటువంటి రూపం చతుర్భుజధారి అయినటువంటి శ్రీమన్నారాయణ రూపము కనిపించింది. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ రూపమే బాలకుల స్థానంలో, ఆ దూడల స్థానంలో మొత్తం ఎంతమందిని చూడగలిగినటువంటి ఆ బ్రహ్మగారు ప్రార్థన చేస్తారండి. చాలా రకరకాల ప్రార్థన చేస్తారు. ఆయన ఏమంటాడంటే, స్వామి, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తెలియక కాలుతో తన్నుతాడు. తన్నాడు కదా అని ఆ అమ్మ ప్రసవించిన తర్వాత, ఒరే నువ్వు నన్ను కాలుతో తన్నావు కదరా, చూడు నిన్నేం చేస్తాను అని ఏమైనా కోప్పడుతుందా తండ్రి? శిక్షించదు కదా. అందుచేత నీ గర్భంలో ఉన్నటువంటి వాడిని నీవు అజాండ గర్భముడు, నీవు పుట్టుకలేనటువంటి గర్భముని. అందుచేత నీ గర్భంలో ఉన్నటువంటి నేను నీ పుత్రుని కాబట్టి, శిశువును కాబట్టి ఇలా పొరపాటు చేశాను. నిన్ను నేను గుర్తించలేకపోయాను. చూడండి, బ్రహ్మగారు 4 తలలు ఉన్నటువంటి వాడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరిస్తే, గర్భస్థ శిశువును ప్రార్థిస్తే కూడా తీరా ఆ శిశువు ఇక్కడ 5-6 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి గుర్తించలేకపోయాడు. అంటే ఈ బుద్ధి భ్రమ, ఈ బుద్ధికి ఉన్నటువంటి జాడ్యత ఇంకా మిగిలినటువంటి వాళ్ళని పోలిస్తే ఎంతండి. అలా గుర్తించినటువంటి బ్రహ్మగారు ప్రార్థన చేస్తూ, నన్ను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తను రూపం విదే నా మనంబునకు అచించెంబయ్యే నీ గుల్ల సద్ఘన విశ్వాకృతినెవడు ఎరుగన్ కైవల్యమయ్యొప్పు ఆత్మనివేద్యంబగు నీదు వైభవము చందం పెట్టిరో ఈశ్వరా. తీరా బ్రహ్మగారు అప్పుడు మాయం చేస్తే అప్పుడే బ్రహ్మగారి గురించి నీకు బుద్ధి ఉందా లేదా అని నీవు నన్ను దండించవచ్చుగా. దండించలేదు. నన్ను మన్నించి నీ వాళ్ళందరికీ ఆనందం కలిగించాలని ఆ తనువు, ఆ రూపము, ఆ ఏవే అవగుణాలైతే ఉన్నవో అన్నీ నీవే ధరించావు స్వామి. ఎంతటి అచింత్యము అంటే చింతించడానికి ఈ బుద్ధి, ఈ మనసు సరిపోదు. ఇక నీ యొక్క ఈ విశ్వాకృతిని ఎవడు దర్శించగలడు స్వామి? ఎవ్వడికి సాధ్యం కాదే కాదు.
నాలో నేనుగా ఉన్న నీకు మాత్రమే తెలియదగినటువంటి నీ ఈ వైభవ విశేషం ఎంతటిదో ఎవరికి మాత్రం తెలుస్తుంది స్వామి అని అంటూ, శ్రేయములు గురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపమున్ చేయుట విఫలము కొల్లున నాయము చేకురుని తలపనధికం వైనన్. హే భగవాన్, భక్తి అనేది సకల శుభాల్ని వర్షింపచేస్తుంది. అటువంటి భక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం అనేటటువంటిది వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా ఊక వల్ల ఏమి ఆదాయం వస్తుంది? ఊకని ఎవరు దాచుకోడండి. ఏం చేస్తారు? ధాన్యంలో ఊకని చెరిగేసి బియ్యాన్ని దాచుకుంటారు. అలా నా పరిస్థితి ఎలా ఉందంటే ఊక దంపుడులాగా ఉంది. దీనివల్ల లాభమేముంది, ఫలితమేముంది అని అంటూ, ఏ వేళం కృపతూచు ఎన్నగు హరిన్ వీక్షింతునంచు ఆక్షుడై నీ వెంటంబడి తొంటి కర్మ చేయము నిర్మూలం చేయుచు నీవాడై తను వా మనోగతుల నిన్ సేవించు విన్నాడి. ఓ కైవల్యాధిప, ఓ కైవల్యాధిప, లక్ష్మి ముద్దబడిదా కైకొన్నవాడు ఈశ్వర. అదండి మనందరికీ ఎలా ఉండాలి అని బ్రహ్మగారు చెబుతున్నారండి. సర్వేశ్వర శ్రీకృష్ణ నన్ను ఏనాటికి దయతో చూస్తాడో, ఎప్పుడు నన్ను శ్రీహరిని చూడగలుగుతానో నేను అనే ఆర్తితో ఉన్నటువంటి వాడు నిజమైన సంపన్నుడు. అంటే భగవంతుడి కోసం ఉండేటువంటి ఆర్తి ఏదో అది నిజమైనటువంటి సంపద. అలాంటి భక్తుడు నీ వెంట పడాలి. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ తన పూర్వకర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసేసుకుంటాడు. అతడు నీవాడు కావాలి. అంచేతే మత్కర్మకృతు మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ అన్నారండి. నువ్వు ఏం చేసినా కూడా నా కోసం చెయ్యి. మత్కర్మకృతు, మత్పరమః నా వాడిగా ఉండు, మద్భక్తః నా ప్రేమిగా ఉండు. అన్నిటి మీద అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. నా ఒక్కడితోటే అటాచ్మెంట్ పెట్టుకో. సాంగత్యాన్ని నాతోటే పెట్టుకో. మిగిలిన వాటి మీద నిస్సంగంగా ఉండు. ఇది మనకి కష్టము అని అనుకుంటారండి. వాస్తవానికి ఏమిటంటే బుద్ధిలో ఒక అవగాహన మాత్రమే. ఎలా అవగాహన? ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడికి వచ్చినా కూడా మీ ఇల్లు, మీ వాకిలి, మీకు బ్యాంకులో ఎంత ఉంది, మీ ప్రాపర్టీస్ మీకు ఎంత ఉంది అనేదాన్ని రోజు అమ్మ ఉండండి, మేము ఇప్పుడే కాసేపు ధ్యానం చెయ్యాలి, ఎందుకంటే నా భార్య పేరు తలుచుకోవాలి, నా గోత్రం తలుచుకోవాలి, నా ఇంటిని, నా ప్రాపర్టీస్ అన్నింటినీ తలుచుకోవాలి అని ఎవరైనా అంటారండి? ఎందుకు అనరు? మీకు తెలుసు, మీ వాళ్ళెవరో తెలుసు, మీ ప్రాపర్టీస్ ఏంటో తెలుసు. దాన్ని ఎవ్వరూ పదే పదే గుర్తు తెచ్చుకోరండి. అంటే మీవి అనేది మీకు అంత దృఢపడిందండి. అలాగే భక్తుడైనటువంటి వాడు కూడా తాను వ్యాపారం చేసిన ఎవరి కోసం? భగవంతుడి కోసం. సంసారం చేస్తున్న ఎవరి కోసం? భగవంతుడి కోసం. నీవు ఏ పని చెయ్యవు. యజ్జత్కర్మకరో నితత్తదఖిలం శంభో తవ ఆరాధనం అన్నారు జగద్గురు శంకరాచార్య స్వామి. నేను ఏది చేసినప్పటికీ కూడా నీ ఆరాధన. అందుచేత ఇక్కడ భగవంతుడి పరుడే. మీరంటే జస్ట్ అవగాహన అంతే. ఎలా మీరు రోజు భార్యాభర్తల్ని గుర్తు తెచ్చుకోకపోయినా వాళ్ళని మీరు మర్చిపోకుండా ఉన్నారో అర్థమవుతుందా? అలానే భగవంతుడి వాడిని, భగవంతుడి వాళ్ళము, ఇదంతా భగవంతుడిదే అనే జ్ఞానంతో, అనే అవగాహనతో కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే, వ్యాపారము చేయాల్సిందే, ఉద్యోగము చేయాల్సిందే. ఎలా? సంగరహిత. బ్యాంకులో చాలా చాలా కోట్లు ఉంటాయండి, కానీ బ్యాంక్ ఎంప్లాయ్ ఎంతమందికో వాడుకుంటే ఆ బ్యాలెన్స్ని బట్టి అమౌంట్ ఇవ్వాల్సిన చోటు ఇస్తాడు, వేస్తే డిపాజిట్ చేస్తాడు. ఎంత చేసినా ఇతడికి వచ్చే ఆ నెల జీతం మీద తప్ప మిగిలిన దాని మీద ఏమైనా అతనికి పెత్తనం ఉందా? లేదే.
అలానే ఇక్కడ కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఈ ప్రపంచంలో నీ ఒక ఎంప్లాయీ. ఈ ప్రపంచానికి బాస్ ఎవరండి? బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. బాస్ ఎప్పుడు బాసేనండి. అంతేత ఆ బాస్ను మర్చిపోకుండా ఇవన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు అనేది ఇక్కడ చెబుతున్నాడు. అంతేత మనసుతో, వాక్కుతో, చేష్టలతో నిన్నే సేవించాలి. అతడే కదా నిజమైనటువంటి నేర్పరి. అటువంటి నేర్పరికి కానీ మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కానే కాదు తండ్రి అని అంటూ, నన్ను నువ్వు రజోగుణంతో పుట్టించావు, మరి ఏం చేస్తాను? రజోగుణంతో పుట్టించావు కాబట్టి నీ మీదే నేను ప్రయోగం చేశాను. అసలు ఎవరివా ఏంటి అనేది చూద్దామని. ఎందుకంటే నన్ను ఆ గుణంతో పుట్టించావు కాబట్టి అలా చేశాను స్వామి, అంచేత నన్ను నువ్వు క్షమించాల్సింది అని అంటూ చివరిగా చెబుతారండి, దేవా నీ చరణ ప్రసాద కణ లబ్ధిం గానలేకున్న ఉండే వెంటంజను నీ మహామహిమను హింపంగనెవ్వారికి నీవారై చనువారిలో ఒకడనై నిన్గొల్చు భాగ్యంబు నాకివే. ఇప్పటి జన్మమందైన ఉండుందైన ఈశ్వరా అన్ని మాటలు తనే చెప్పేసుకుంటాడండి బ్రహ్మగారు. ఏమంటాడంటే, స్వామి నాకు రజోగుణంతో పుట్టించావు కాబట్టి ఆ రజోగుణంతో నేను పొరపాటు చేశాను, కానీ ఒక్కటి నేను కోరుకుంటానే, నాకు ఈ వరాన్ని ఇవ్వవే అని అంటూ, దేవా నీ చరణ ప్రసాద కణ అంటే నీ చరణములపై, నీ చరణముల స్పర్శ తాకి ఉన్నటువంటి ఈ రేణువులు ఉన్నవే, ఆ రేణువులు నేను శిరస్సును ధరిస్తాను. అంతేకాదు, ఎవరెవరైతే నిన్ను ప్రార్థిస్తూ నీ పాదపద్మముల వెంట నీ వెంటబడి వెళుతూ ఉంటారో అటువంటి వాళ్లలో నన్ను కూడా ఒక్కడిగా చేసుకోవే. నీవారుగా జీవించేటటువంటి వాళ్ళల్లో అంటే వెంట ఉండొచ్చునండి. వెంట ఉండడం వేరే, కలిసి ఉండడం వేరే. ఉదాహరణ, భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చున్నారండి, కానీ ఇద్దరికి మనసులు కలవండి, లాభమేముంది? సీతమ్మ లంకలో ఉంది, రామయ్య కిష్కింధారణ్యంలో ఉన్నాడు, కానీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారా అంటే ఆంజనేయ స్వామి చెబుతాడు, ఆహా ఇద్దరు వేరువేరుగా లేరు. అమ్మ మనసు రాముని యందు, రాముని మనసు అమ్మ యందు ఉంది. ఇది వీళ్ళ అనురాగం, ఇది వీళ్ళ సంబంధం అని చెబుతాడండి. అంతేత భగవన్ నీ వారిగా వెళుతూ ఉన్నారు ఈ గోపబాలకులందరూ. అటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకడినై ఉండి ఉద్ధరింపబడేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించమే అని అంటే, బ్రహ్మ నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు ఇప్పుడు అంటావా స్వామి? ఈ జన్మలో కాకపోతే మరి ఏ జన్మలో అయినా అవ్వాలి. అర్థమైందండి? అంటే బ్రహ్మగారికి ఉన్నటువంటి ఆ పదవి కూడా ఎందుకు పనికిరాని పదవి అయిపోయిందండి. ఎందుకు వచ్చిన పదవి ఇది? అంచేత నాకు కావాల్సింది అది ప్రసాదించవే అని అడుగుతాడంటే బ్రహ్మగారు. స్వామి ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిండి లోకమున ఈ వనాంతరమునం దీమందలో కృష్ణ కృష్ణ కృష్ణాయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు. నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్టించినం చాలదే. చెప్పాడండి ఎలా ఈ బ్రహ్మపదము, ఎందుకు బోడి పదము? వీళ్ళున్నారే వేదములకు కూడా వీక్షింప సాధ్యము కానటువంటిది ఈ లోకంలో, ఈ బృందావన సీమలో, ఈ మందలో కూర్చుంటే కృష్ణ, నించుంటే కృష్ణ, పడుకుంటే కృష్ణ, తింటే కృష్ణ, కృష్ణ 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 అని అంటూ ఆలాపాది సమస్త భావాలన్నీ నిజంగా రండి వాళ్ళ అదృష్టం. వినేది సుశబ్దం, కృష్ణ శబ్దం. ఇక స్పర్శ, కృష్ణుడిని తాకడం, కృష్ణుడిని తాకడము, సోకడము, కృష్ణుడిని తన్నడము, గుద్దడము, మీద పడడము, కింద పడడము అన్ని స్పర్శ. ఇక రూపం, అందమైన ఆ రూపం. ఇక రసము, కృష్ణుడు తిన్నటువంటిది వీళ్ళు పీకు తింటారు, వీళ్ళు తిన్నదాన్ని కృష్ణుడు పీకు తింటాడు, రసము. ఇక గంధం, ఆ కృష్ణుడి కంటే వీళ్ళందరూ కలిసి ఇళ్లలోనే అందరికీ సువర్ణ ఆభరణాలు పెట్టుకునేవారండి. అందున మన బలరామకృష్ణుడు ఇంకా బాగా పెట్టుకునేవాడు. అవి సరిపోవు సుమ అన్నట్లుగా
కనపడిన పువ్వు, కనపడిన చిగుళ్ళు ఇవన్నీ కలిపి ఇక్కడ ఇక్కడ ఎక్కడ వీలుందో అక్కడక్కడల్లా పెట్టుకుని ఆనందించేవాళ్ళటండి ఈ గోప బాలకులు. అందుచేత సమస్త ఆలాపాది భావములన్నీ నీయందే సమర్పించి ఉన్నటువంటి ఈ వ్రేలు అంటే గొల్లలు ఉన్నారే, నీ పాదములని ముందుగా చెప్పాడండి. ఈ గొల్లలు ఉన్నారు చూడండి, ఆ గొల్లల్లో ఒక గొల్ల యొక్క ఆ పాదముల యొక్క రజం అంటే ఇసుక రేడు లేదా ధూళి కణము అది కాస్త నా శిరస్సున పరివేష్టిస్తే చాలదా స్వామి, కింతకన్నా సౌభాగ్యమేముంది అని అంటారు. అందుకనే మనం చెప్పుకున్నాం, రమణ రేతికి వెళ్ళినప్పుడు అక్కడే స్వామి విహరించాడు, అక్కడే స్వామి చాలా ఎక్కువ కాలం గడిపాడు అని అంటారు. అంతేత ఆ ఇసుక అంతటి పవిత్రమైనది. ఇప్పటికీ కూడా అంటే ఆ ఇసుకలో దొల్లడము, ఆ ఇసుక ఒళ్ళంతా పూసుకోవడము, ఆ ఇసుకను శిరస్సు మీద జల్లుకోవడం దేనికోసం అంటే బ్రహ్మగారు అంతటి వాడే అలా చెప్పాడు, ఇక మిగిలినటువంటి మనబోటి వాడము ఎంత అని. అప్పుడిక బ్రహ్మగారు స్వామి వెళ్ళొస్తాను అని అనుమతి అడిగాడండి. సర్వము నీవ ఎరుగుదువు సర్వ విలోకనుడవీవ జగదధిపతి సర్వాపరాధినను ఓ సర్వేష అనుగ్రహింపు చనియదనింక. అన్ని నీకు తెలుసు స్వామి, అన్ని నువ్వు చూడగలుగుతావు స్వామి, ఈ జగత్కు నీవు అధిపతివి, ఇక నేనా సర్వాపరాధి, నేను అపరాధాలు చేసేటటువంటి వాళ్ళల్లో నేను అగ్రగణ్యుణ్ణి అంటాడండి. అంటే ఇక్కడ ఒకసారి నాకు గుర్తొస్తున్న అన్నమాచార్య స్వామి సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతే చాలు చాలు నయ్యా, చాలు చాలు నయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతే చాలు చాలు నయ్యా, చాలు చాలు నయ్యా. ఊరకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి కోరేటి అపరాధాలు కొన్నివేసి, ఊరకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి కోరేటి అపరాధాలు కొన్నివేసి, మనసు చూడవలసి మాయను నీవే కప్పి జనులకు విషయాలు చవులు చూపి, కానుగొంటే మోక్షమిచ్చి కానకుంటే ధర్మమి
ఒక్కసారి మీరు ఈ అర్థాన్ని గుర్తించారో లేదో కానీ, నీవు సర్వాంతరాత్ముడివి, నేనా శరణాగతుడిని. పోనీ శరణాగతి అంటూ కుదురుగా ఉంటానా అంటే అన్ని అపరాధాలు చేస్తూనే ఉంటాను, ప్రతి క్షణము చేస్తూనే ఉంటాను. దీనికి కారణం ఏమిటో తెలుసా? తండ్రి, మమ్మల్ని పుట్టించింది నీవు, ప్లీజ్, మమ్మల్ని పుట్టించింది నీవు. పుట్టించిన వాడిని అలా చక్కగా ఊరకే ఉంచొచ్చు కదా. నువ్వు ఊరకే ఉండలేదు, ఊరకని విడిచిపెట్టలేదు. వాడు ప్రతి ఒక్కడికి స్వతంత్రాన్ని ఇచ్చావు, ప్రతి ఒక్కడికి చైతన్యాన్ని ప్రసాదించావు. ఎప్పుడైతే ఆ స్వతంత్రాన్ని ఇచ్చావో ఆ స్వతంత్రతలో వాడికి చాలా చాలా కోరికలు పెరిగినాయి. స్వాతంత్ర్యమే లేకపోతే మనకి ఇన్ని కోరికలు ఉండేవి కాదండి. అంచేత ఆ కోరికలు కోరుతూ ఆ కోరిక తీరడం కోసం ఎన్ని పాపాలు, ఎన్ని అపరాధాలు నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఏమవుతుంది? వాడికి నేర్పరితనం లేదు, నరకంలోకి పంపించేశాం. కాస్త నేర్చుకున్నవాడు, నేర్పు ఉన్నటువంటి వాడు, వాడికి కాస్త స్వర్గం అని ఇచ్చావు. అన్నిటికీ కారణం నువ్వే కదా స్వామి. నరకానికి పోయాడు దుర్మార్గుడని, లేకపోతే స్వర్గానికి పోయాడు పుణ్యాత్ముడు అని ఇలా నిందించడం ఎందుకు? అసలు దీనిలో దోషం ఎవరిది? నీది కాదా స్వామి అంటాడే. అంటే ఆ భక్తిలో, స్వాతంత్ర్యంలో అమ్మతో కానీ లేకపోతే తండ్రితో కానీ ఎలా ఒక వ్యక్తి పోరాడుతాడో అలా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడండి. ఇంకొకటి, మనసు అంటూ మాకు ఇచ్చావు. ఆ మనసు కొన్ని బట్టి మనసు ఇచ్చావా? దానికి చాలా మాయలమారిగా చేసి ఇచ్చావు. జనులైనటువంటి మా అందరికీ విషయాలను సృష్టించి ఆ విషయాల్లో మునిగిపోయేటటువంటి బలహీనతను కూడా నువ్వే ఇచ్చావు. ఇలాంటి వాడు విషయాల్లో మునిగి ఉన్నప్పటికీ విషయముల కన్నా విషయి అనేటటువంటి వాడు ఉన్నాడు అని ఎవడైతే కనుగొంటాడో ఆ కనుగొన్న వాడికి ఏమిచ్చావు? మోక్షం ఇచ్చావు. కనుగొనలేని వాడికి ఏమిచ్చావు? కర్మం ఇచ్చావు. చూడండి, కనుగొంటే మోక్షము, కానకుంటే కర్మ. మళ్ళీ ఈ కర్మం ఏం చేస్తుందండి? మనకి చేస్తూ జన్మనిస్తుంది. మళ్ళీ జన్మనిచ్చింది కాబట్టి కర్మ, జన్మ కర్మ. అందుచేత కనుగొన్న వాడికి మోక్షం ఇచ్చావు, కానకున్న వాడికి కర్మం ఇచ్చావు. ఇక దీనిలో ఘనము చేసే విందు కర్తలు ఎవరయ్యా? ఇది ఒక ఏదో వాడు గొప్పవాడు, వీడు తక్కువవాడు అంటావు స్వామి. అసలు దీనికి ప్రధానమైన ఒక కర్త నువ్వు కాదా? అసలు నువ్వే ఇలా మాకు స్వాతంత్ర్యం ఇవ్వకపోతే మేము ఇలా పిచ్చిగా ఉండేవాళ్ళం కాదు కదా. అది ఇచ్చింది నీవు కాబట్టి తప్పటం లేదు మా ఈ పరిస్థితి. ఇక ఉన్నారు ప్రాణులెల్లో ఒక్క నీ గర్భంలోనే. బ్రహ్మాండం అంతా ఆయన గర్భమే కదండి. అయితే బ్రహ్మాండంలో ఉన్న మా అందరికీ మేము కూడా కనగలిగేటటువంటి స్థాయినిచ్చి ఈ పిల్లాడిని నేనే కన్నాను, ఈ పిల్లని నేనే కన్నాను అని కన్న భ్రమతలే కల్పించి అందరినీ కన్నది, ప్రపంచాన్నే కన్నది నీవయ్యుండి నీ గర్భంలో ఉన్నటువంటి జీవులందరికీ మేము ఇదిగో మా పిల్లలు అనేటటువంటి మోహాన్ని ఇచ్చావు స్వామి. ఈ భ్రమతలన్నీ కల్పించావు. ఇంకా నేనేం చెప్పేది? ఇన్నిటా శ్రీ వెంకటేశ మమ్మల్ని ఏడుకోవలసినటువంటి వాడు నీవేనయ్యా. అందుచేత నేను నీవు అనేటటువంటి ఈ రెండు, ఇద్దరు ఎవరు అని తేల్చుకుంటే ఏముంది? ఒక్కడే నీకే తెలుస్తుందయ్యా, నాకేం తెలుసు అన్నాడండి. ఇదండి ఆయన యొక్క గమ్మత్తు. ఇక్కడ బ్రహ్మగారు ఏ రీతిగా ప్రార్థించారో ఆ రీతి అర్థంనే ఇక్కడ స్ఫురింపచేస్తూ చేశారు. ఇక బ్రహ్మగారు తన లోకానికి వెళ్తారండి. ఇవన్నీ లీలలు చాలా చిన్నప్పుడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళప్పుడు. ఈ కాలంలో మన పిల్లలకి 2వ ఏడు 3వ ఏడు వచ్చేసరికి అన్నీ తెలిసిపోతాయి వాడికి కదా. పూర్వకాలం వాళ్ళకి ఏం తెలుస్తాయండి? ఇక్కడ ఈ గోపికలు శ్రీకృష్ణుడు చేసినటువంటి నిన్న మొన్న మనం చెప్పుకున్న బాలలీల వీర చోర సంఘాధ్యక్షుడు శ్రీకృష్ణుడు. అంచేత అటువంటి అధ్యక్షుడి వెంట పిల్లలంతా వెళుతున్నారు, చేయాల్సిందంతా చేస్తారు, మళ్ళీ ఏమీ అన్నట్టుగా చక్కగా ఇంటికి వచ్చేస్తున్నారు. అవి ఇక ఓర్చుకోలేక మరలా మరొక ఆ వంకతో కృష్ణుడిని చూడాలి అని ఓపికలు లేక
యశోదాదేవి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారండి. అవి ఏమిటి అంటే, బాలులకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగి ఈ బాలుండాలను చేయుచునాలకు క్రేపులను విడిచెనం భోజాక్షి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మన యశోదాదేవి జడ్జి గారు, కృష్ణుడు ఎవరో తెలుసా అండి? ముద్దాయండి, దోషి. ఇక మిగిలినటువంటి వీళ్ళందరూ వాదనలు చేస్తున్నారండి, ఎవరు ఇదిగో ఇతడు దోషి, ఇతడు దోషి అని. అయితే వాడు దోషి అంటే ఊరుకుంటాడటండి, తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపణ చేసుకుంటాడు. ఏమిటి ఇక్కడ అంటే, అమ్మా కలుగుల వంటి కన్నులున్నాయే యశోదాదేవి తల్లి, నీ కొడుకు లేక లేక వచ్చాడు అని చూద్దామంటే ఎన్ని అల్లర్లు చేస్తున్నాడమ్మా. మా ఇంట్లో పుట్టిన పిల్లలకి తల్లికి పాలు లేవు, అంచేత తల్లి పాలు లేనప్పుడండి అది వరకు ఆవు పాలు పట్టేవారండి. ఇప్పుడు ఆవులు ఆవు పాలు దొరకటం లేదు కాబట్టి ఏంటంటే నెక్స్టిల్లో ఏదో పౌడర్ కలిపి పెడుతున్నారండి. అంచేత వీళ్ళు పిండి పాలు తాగి వాళ్ళు అలా పెరుగుతున్నారు పిండి శరీరంతో. అంచేత మా ఇంట్లో పాలు సరిపోవడం లేదు అని మేము కాస్త ఆవు పాలు తాగుతూ ఉంటే మీ పిల్లాడు వచ్చి పకపకా నవ్వి వెక్కిరిస్తూ ఆ దూడల తాళ్ళు విప్పేశాడమ్మా. విప్పేసేసరికి ఆ దూడలు పాలన్నీ తాగేస్తున్నాయి, మా పిల్లలకి పాలు సరిపోవటం లేదు అని చెప్పారు. కృష్ణ నిజమేనా అని చూశారండి, పక్కనే ఉన్నాడు. అంటాడు, అమ్మ అన్ని నా మీద వాళ్ళు ఫిర్యాదులు చేస్తారమ్మా, నేను అన్నిటికీ సమాధానం చెప్తానమ్మా, వాళ్ళన్ని ఆరోపణలు చేస్తున్నారమ్మా అంటాడు. పాప ఎప్పుడు కొంగు పట్టుకుని వెనకే తిరుగుతాడండి. వీడప్పుడు ఈ సంఘటన దగ్గర బాగా చిన్నప్పుడండి, ఒక 2-3 ఏళ్ల లోపే తప్ప 3వ ఏడు కూడా దాటలేదండి. అడిగితే అప్పుడు చెబుతాడు, అమ్మా ఆ దూడలు నన్ను పిలిచాయమ్మా. ఎవరిని పిలిచాయరా? అచ్యుత అచ్యుత అని పిలిచాయమ్మా. ఆహా అలాగా, నీ పేరు అచ్యుతానా? ఎందుకవి అచ్యుత అని పిలిచినవి అంటే, అవునమ్మా నాకు అచ్యుత అని పేరు కూడా ఉందమ్మా. ఎందుకని చ్యుతం కాని వాడెవడు వాడు అచ్యుతుడు. జారిపోయినటువంటి వాడు జారని వాడిని పట్టుకుంటే వీడు కూడా అతడి సహాయంతో నిలబడగలడు. అంతేనా దూడ ఎప్పుడైతే నన్ను పిలిచిందో అప్పుడు ఆ దూడ పాపం విడిచిపెట్టానమ్మా అన్నాడు. ఇంకా దానికి బంధన ఎందుకమ్మా? ఎవడైతే నన్ను తలుస్తాడో పిలుస్తాడో వాటికి బంధన లేకుండా చేస్తానమ్మా, అంతేత తాళింపేశానమ్మా అన్నాడండి. ఇక తర్వాత మరొక గోపిక అంటుందండి, పడతి నీ బిడ్డడు మా కడవలలో నొండ మంచి కాగిన పాలు ఆ పట్టులకు కోసి చిక్కిన కడవల బోడైతే నాట్య కలదో లేదో పడతి. అమ్మా యశోదమ్మ, నీ ఈ బిడ్డడున్నాడే మా ఇంటికి వచ్చాడు, మనం ఇందాక చెప్పిన కడవలు మంచి కాగిన పాలండి. ఏం చేశాడు? ఎందుకే ఆ కడవల్లో ఉన్న పాలన్నీ తన వెంట ఉన్నటువంటి ఆ స్నేహితుడికి అందరికీ పోసేశాడు. పోసినా పర్వాలేదమ్మా, కుండలు కాస్త బద్దలు కొట్టాడమ్మా. ఎన్నెలు కొనుక్కుంటామమ్మా, ఎందుకంటే కుండ జాగ్రత్త పెట్టకపోతే పగిలిపోతుంది కదండి. ఆ వేళంతా అదేనని అందుకని అంతా ఆరోగ్యంగా ఉన్నారు అని అడిగితే అని వాడు గోపికలు ఫిర్యాదులు చేస్తే